హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ సూపర్ హెల్తీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ స్మూతీ అండి. చాలా సింపుల్గా మంచి ప్రోటీన్స్తో కలిగిన జ్యూస్ అనమాట. ఇది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి ఇంకేం కావాల్సిన ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలోకి వెళ్ళిపోయి చూపించేస్తాను. మీరు కూడా వచ్చేయండి. ముందుగా ఇక్కడ నేను ఓట్స్ని తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్ వరకు. ఓట్స్ని ఒక 10 to 15 minutes వరకు నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకుని గిన్నెని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1 గ్లాస్ వరకు తక్కువగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక కాఫీ ఫ్లేవర్ ఏదైనా సరే మీ చాయిస్ అండి అది. ఇక్కడ నేను జీడిపప్పుని ఒక నైట్ నానబెట్టి తీసుకున్నాను. నానబెట్టిన వాటర్తో పాటే జీడిపప్పుని యాడ్ చేసేసుకోండి. వాటర్ ఎక్కువ అవుతాయి అనుకుంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇక్కడ బాదం పప్పును కూడా నేను ముందే నానబెట్టుకొని పైన పీల్ తీసేసి వేస్తున్నాను. ఈ బాదం పప్పులు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ కీమా డేట్స్ ఉంటాయి కదా, ఇవి చాలా స్మూత్గా ఉంటాయి చూడండి. ఈ డేట్స్ని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఇవి డేట్స్ లేవు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకు లేదు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పీనట్ బటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ యాడ్ చేస్తానండి. ఈ చియా సీడ్స్లో ఎక్స్ట్రా ప్రోటీను, ఫైబరు అండ్ ఒమేగా 3 ఉంటుంది. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు హనీ యాడ్ చేశానండి. ఇక్కడ మనం ఎలాంటి షుగర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయట్లేదు. సో మంచి హెల్త్ డ్రింక్ అనమాట. మీకు స్వీట్నెస్ ఇంకా కావాలనుకుంటే కొంచెం తేనె ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో ఒక పండిన అరటిపండును వేసుకోవాలండి. మరీ పచ్చిగా ఉన్నది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది తెలియదు. స్వీట్నెస్ కోసం ఇది యాడ్ చేస్తున్నాం అనమాట, అరటిపండు. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా ఓట్స్, అవి నానబెట్టుకున్న వాటర్ తీసేసుకుని యాడ్ చేసుకోండి ఆ ఓట్స్ అనేది. లేదంటే వాటర్ ఎక్కువైపోయి ఇది అంత చిక్కగా రాదు. మీకు చిక్కగా కావాలనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోవచ్చు. ఎలాగైనా సరే నేను కొంచెం పలచగానే చేశానండి. తర్వాత ఇవన్నీ హై స్పీడ్లో పెట్టుకుని బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ మిల్క్ చక్క షేక్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన పిల్లలు ఇష్టపడడానికి బూస్ట్ కానీ ఏదైనా సరే చెర్రీస్ అవన్నీ వేసి గార్నిష్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్తో అయినా సరే గార్నిష్ చేసుకొని ఇలా షేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా తాగేసేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు టేక్ కేర్, బాయ్.